ఆయన బాల్యం భగవాన్ శ్రీ సత్యసాయిబాబా నీడన సాగింది. విద్యాబుద్ధులతో ప్రయోజకుడయ్యారు. నేను బాగున్నాను, నాకేమని ఊరుకోలేదు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా తనను ఇంతటి వాణ్ణి చేశారు. సమాజానికి నేనేం చేయాలని తపించారు. అన్నార్తులకు కమ్మని భోజనం పెట్టడం, కట్టుకోవడానికి బట్టలు ఇవ్వడం, కప్పుకోవడానికి దుప్పట్లు ఇవ్వడం, పిల్లలకు పుస్తకాలు ఇవ్వడం హాబీగా చేసుకున్నారు. 10 మంది పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి ఇంటినే ఆనందాశ్రమంగా మార్చారు. సత్యసాయి ట్రస్ట్ ఫర్ సోషల్ వెల్ఫేర్ సారథిగా ఎందరెందరికో సహాయపడుతున్నారు. ఆయనే విశాఖవాసి శివకోటి మధుసూదన్ రావు. 11 ఏళ్ల క్రితం వరదలకు గురైన ద్రాక్షారామానికి వెళ్ళి తన వంతు సేవలందించిన ఆయన ప్రతి ఏటా పండగ ముందు అక్కడికి వెళ్ళి బీదలకు, వికలాంగులకు సహాయపడుతున్నారు. తాజాగా మధుసూదన్ రావు బృందంతో విశాఖ నుంచి వెళ్ళి విశేషంగా సేవలందించారు. దృష్టిలోపంతో బాధపడుతున్న ఎందరో పేదల కోసం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని కూడా నిర్వహించారు. బీదలకు బట్టలు, దుప్పట్లు, కమ్మని బిర్యానీ పొట్లాలు, మిఠాయిలు పంచి తృప్తి చెందారు. నడవలేని వారికి స్టిక్స్ పంచి చేయూతనిచ్చారు. మాజీ సర్పంచ్ యాట్ల అప్పారావు బృందం, విశాఖ నుంచి తనతో వచ్చి సేవలందించిన సేవామిత్ర బృందం సహకారాన్ని మరువలేనని మధుసూదన్ రావు సంతోషం వ్యక్తం చేశారు. విశాఖ నుంచి ద్రాక్షారామానికి మధుసూదన్ రావు బృందం ప్రయాణం ఎంత అద్భుతంగా జరిగిందో చూడండి.
సంతోషంగా మా ఆఫీసులు కూడా వేసుకున్నాం. చీరలు ఇచ్చారండి సంతోషంగా. ఏటోకి చీర బాబు చాలా బాబు సంతోషం. బట్టలు ఇచ్చారు బాబు, చాలా ఒక్కరు వాళ్ళు పట్టుకుని పాలు ఇచ్చారు, కర్రీ ఇచ్చారు చేతికి. నా సందాసం అండి, చాలా సందాసంగా ఉందండి. చాలా సంతోషంగా ఇప్పుడేమండి బాబు, అప్పుడే 10 సంవత్సరాల నుంచి మొట్టమొదట అక్కడ పెట్టేవారు, ఖాళీ సరిపోవట్లేదని నీరు నుంచి ఇక్కడ పెట్టారు. తప్పనిసరిగా ఇస్తున్నారు అందరూ, చాలా సంతోషం. పాటలే ఎప్పుడేనండి సట్ట భోజనం మధుసూదనరావు గారికి చాలా చాలా వెరీ వెరీ థ్యాంక్స్. ఎక్కడో ఉన్నారంటే అక్కడి నుంచి వచ్చి మన పేదల్లో ఆశ్రయిస్తున్నారు. అది మనం ఈనాడు ఇది అన్నట్టుకుంటున్నాం బాబు అని మేము అనుకుంటున్నాం బాబు. దుప్పుడు ఇచ్చారండి, ఆయన చాలా బాగా చూస్తున్నారండి. గత పథకం ముందు నుంచి కూడా చాలా బాగా చూస్తున్నారండి. పట్టణం నుంచి వచ్చండి, ఇక్కడ మాకు సాయం చేస్తున్నారండి, ఆయనకి థ్యాంక్స్ అండి. విశాఖపట్నం నుంచి వచ్చి చాలా సాయం చేస్తున్నారండి, చాలా మందికి బాబు. 11 సంవత్సరాల నుంచి విశాఖపట్నం నుంచి సాయం చేశారు బాబు. ఒక్కో చీర ఒక్కో దుప్పుడు ఇచ్చారు బాబు. దేవుడు అందరూ ఆశీర్వదించాలండి, మధుసూదన్ అదే ఆశీర్వదించాలండి. అందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా ఇస్తున్నారండి. ఆయన కుటుంబం అందరూ కూడా సలకుండారు. ఈ కర్రీ ఇచ్చారండి, చీర ఇచ్చారు, ఇవన్నీ ఇచ్చారండి బాబు. దేవుడాన్ని ఆశ్రయించి మమ్మల్ని ఇలా చూస్తూ ఉండాలండి. ఎల్లప్పుడు ఉందండి. ఇప్పుడు నాకు బాగుందండి, కోళ్ళు అసలు నన్ను ఇప్పుడు నడుస్తున్నానండి.
సంతోషం బాగా చాలా మంచి పని చేశారండి బాబు. లేని వాళ్ళకి అందరికీ ఈ కరోనాలో అందరికీ కూడా ఇదిగానే ఉన్నారండి జనం, కానీ చాలా బాగా చేశారు. ఎంతైనా ఆనందంగా ఉంటున్నామండి బాబు. సంవత్సరం వచ్చినప్పటికి భోజనం పెడుతున్నారు, ఏదో 10 కాలాల పాటు ఏదో ఇలాగ సాగాలని అనుకుంటున్నామండి బాబు. చల్లగా ఉండాలి, చాలా సంతోషం. 10 కాలాల పాటు అందరినీ చల్లగా చూడాలి. చాలా సంతోషం అండి. కొత్త బట్టలు ఇచ్చారు కదా, కొత్త సంవత్సరానికి ఏటేట ఇస్తున్నారండి. ఇక్కడ ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో చాలా పెద్ద పండుగ జరుగుతుందండి మనకి దక్షిణ కాశీలో. ఈ దక్షిణ కాశీలో మరో పండుగగా సత్యసాయిరామ వాళ్ళు మధుబాబు గారు వచ్చి ప్రతి సంవత్సరము వికలాంగులు లేని వాళ్ళకి అన్నదానం చేసి, అన్నదానంతో పాటు వస్త్రదానం కూడా చేస్తారండి. దుప్పట్లు, చీరలు, పంచెలు, లుంగీలు ఇట్లాంటివన్నీ కూడా ఇస్తూ ఉంటారండి. ఈ సంవత్సరం కరోనా వల్ల ప్యాకింగ్ చేసేసి అందరికి అలా పనిచేశారు. ఇది 11వ వార్షికోత్సవం అండి వాళ్ళు రావటం. ప్రతి సంవత్సరం జనాభా పెరుగుతూ ఒక 60 మందితో స్టార్ట్ అయింది. ఈరోజు 600 వరకు పెరిగిందండి. ఆయన యొక్క భక్తి, ప్రోత్సాహం, మా యొక్క సహకారం ఇక్కడ ఉండి మేము జస్ట్ ఆయనకి సహకరించి ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటే వంటలు చేయించడం అవి చూస్తే ఆయన వచ్చి అన్ని A to Z అన్నీ చూసుకొని ఆయనే ఇస్తారండి. ఈ రకంగా 11 సంవత్సరాల నుంచి సత్యసాయి వాళ్ళు అలా సేవ చేస్తూ ఉన్నారండి. ఇక్కడే కాకుండా ఆయన అనేక విలేజ్ల్లో కూడా ఇలాగే ఇస్తూ ఉంటారంటండి. ఈ రకంగా చేస్తున్న ఆయనకి సహకరించడం మాకెంతో సంతోషంగా ఉందండి. ఇదే రకంగా డబ్బుండి కూడా ఇవ్వాలి అన్న మనసు ఎంతమందికి ఉంటుందండి? ఆ రకమైన మనస్తత్వం కలిగి ఆయన మాత్రం ఒక్కడే బాబు అండి, ఒక బాబు చాలు నాకు అనేసి ఒక్క బాబుతో ఆపరేషన్ చేయించుకొని అటువంటి బాబుల్ని ఎంతోమందిని దత్తత తీసుకున్నట్లుగా, దత్తత తీసుకోకపోయినా ఒక ఆశ్రమంలాగా పెట్టి ఎంతోమంది పిల్లల్ని చదివిస్తూ ఈరోజు ఒక ఆదర్శంగా నిలబడ్డారండి మధుబాబు గారు. ఆయనంత ఆదర్శంగా కాకపోయినా ఆయనకి సహకరిస్తూ మనం కూడా ముందుకు ఆయన అడుగు కాకపోయినా ఆయన అడుగు పక్కన అడుగేస్తూ మనం కూడా మనకు తోచిన సాయం చేయాలని, ఇటువంటి సాయాలు ఇంకా పెరగాలని, ఇంకా ఎక్కువ మందిలో పెరగాలని, సాయం తీసుకునే వాళ్ళే కాదు సాయం చేసేవాళ్ళు కూడా ముందుకు రావాలని ఆశిస్తాను. మరి ఈనాడు ఇక్కడ ద్రాక్షారామంలో వైజాగ్ నుంచి మధుసూదనరావు గారి బృందం వచ్చి మరి సత్యసాయి సేవా సంస్థ ఆధ్వర్యంలో మరి చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. గత 11 సంవత్సరాల నుంచి కూడా మొట్టమొదటిగా 10 మందితో ప్రారంభించినటువంటి కార్యక్రమం ఈరోజు మరి 600 మందితోటి మరి కార్యక్రమం ముగిసింది. ఇంకా భవిష్యత్తులో కూడా ఇంకా ఉన్నత స్థితికి కార్యక్రమం వెళ్ళి మా అందరినీ కూడా చక్కటి ఆనందాన్ని కలుగజేసింది ఈ కార్యక్రమం. ఎంతోమంది మరి పేదవారికి మరి వారి చేతుల ద్వారా వస్త్రాలు, నారాయణ సేవ మరి ఇవన్నీ కార్యక్రమాలు చేయడం ఎంతో ఆనందదాయకమైనటువంటి విషయం. మా అందరికీ కూడా చాలా సంతోషకరంగా ఉంది. ఈ సేవా కార్యక్రమంలో మేము పాల్గొనడం, మా దంపతులిద్దరూ పాల్గొనడం మాకు నిజంగా చాలా ఆనందదాయకమైన విషయం. విశాఖపట్నానికి చెందిన మధుసూదనరావు గారి బృందం ఇక్కడ ద్రాక్షారామంలో సత్యసాయి సేవా సమితి బృందం, మాజీ సర్పంచ్ యాట్లప్పారావు గారి బృందం, వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో 11 సంవత్సరాలుగా పాల్గొంటూ పేదలందరికీ వస్త్రదానం, భోజన వసతి, వికలాంగులకి వాళ్ళకి కావాల్సిన ట్రైసైకిల్స్ అవి కూడా ఇచ్చేవారు, చేతికర్రలు. అలాగే ఈసారి కంటి పరీక్షలు కూడా నిర్వహించారు ఉచితంగా. వారికి కళ్ళజోళ్ళు అవి కూడా సరఫరా చేశారు. మధుసూదనరావు గారు చాలా నిస్వార్థ వ్యక్తి. ఆయన చాలామంది లీడర్స్ అనుయాయులు తయారు చేసి ఆ బృందంతో ఇలాంటి చక్కటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఇది 50 మందితో మొదలైన ఈ సేవా కార్యక్రమం ఈ సంవత్సరం 600 మందికి ఉచితంగా సేవలు అందించడం జరిగింది. నెక్స్ట్ ఇయర్ ఇంకా దినదినాభివృద్ధి చెంది ఇంకో 1000 మంది దాకా అయినా ఈ సేవా కార్యక్రమాలు అందజేయాలని చెప్పేసి అందరూ భావిస్తున్నారు. ఆయన చాలా చక్కగా మంచి నాయకత్వంతో అందరినీ సాయిబాబా భక్తులుగా కొత్త అందరినీ కలుపుకుని ఇక్కడ వారంతా ఇక్కడికి వచ్చి మా అమ్మల్ని కూడా కలుపుకుని ఈ కార్యక్రమాల్లో మేమందరూ కూడా పాల్పంచుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది.
5